నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు అమరావతిలో వైకాపా 5 ఏళ్ల విధ్వంసాన్ని పరిశీలించిన చంద్రబాబు ఇన్నాళ్ల నష్టంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటన ప్రజల సలహాలతో ప్రాధాన్య క్రమంలో రాజధాని పూర్తి చేస్తామని వెల్లడి ఆంధ్రప్రదేశ్ పునర్వైభవమే లక్ష్యమన్న చంద్రబాబు ఉపాధి హామీ నిధులు సద్వినియోగం చేసుకోవాలన్న పవన్ కళ్యాణ్ అన్ని గ్రామాల్లో సోషల్ ఆడిటింగ్ పగడ్బందీగా జరగాలని ఆదేశం బొగ్గు గనులు వేలం నిర్ణయంపై తెలంగాణలో రాజకీయ రగడ సింగరేణి నిర్వీర్యానికి భాజపా భారాస కుట్ర చేస్తున్నాయన్న కాంగ్రెస్ ఆరోపణలు తోసిపుచ్చిన భారాస భాజపాతో కలిసి సింగరేణిని బొందపెట్టేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శలు హైదరాబాద్లో భాజపా సెల్యూట్ తెలంగాణ ర్యాలీ బేగంపేట నుంచి పార్టీ ఆఫీసు వరకు కిషన్ రెడ్డి బండి సంజయ్ ప్రదర్శన నీట్ వ్యవహారంలో కేంద్రంపై దాడి పెంచిన కాంగ్రెస్ మోదీ లీక్ పే స్పీక్ చేపట్టాలన్న రాహుల్ ఎన్టీఏ పనితీరు మెరుగుపరిచేందుకు కేంద్రం కమిటీ బీహార్లో రిజర్వేషన్ల పెంపుపై నితీష్ సర్కారుకు ఎదురుదెబ్బ 65% పెంచుతూ ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ కొట్టేసిన హైకోర్టు ప్రజల సలహాలు తీసుకుని ప్రాధాన్య క్రమంలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు 5 ఏళ్ల వైకాపా పాలనలో అటకెక్కిన రాజధాని నిర్మాణ పనుల్ని పరిశీలించిన ఆయన ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు అమరావతికి జరిగిన నష్టం అంచనా వేసి శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు రాజధాని పూర్తి చేయడంతో పాటు విశాఖను ఆర్థిక రాజధాని కర్నూలును మోడల్ సిటీ చేస్తామని పునరుద్ఘాటించారు వైకాపా ప్రభుత్వం చేసిన నష్టం విధ్వంసం చూసి పారిపోవడానికి సిద్ధంగా లేనన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణమే లక్ష్యమని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేయాలని గట్టి సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించారు ఉదయం 11 గంటలకు మొదలుపెట్టి దాదాపు 2.5 గంటలు అమరావతిలో నిర్మాణ పనులు పరిశీలించారు జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చేసిన ప్రజావేదిక శిథిరాల వద్దకు తొలుత వెళ్లారు శిథిరాలు ఇక్కడే ఉంచడం ద్వారా నాటి విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో ప్రజలకు నిత్యం గుర్తు చేయాలని అధికారులకు సూచించారు అక్కడి నుంచి సీడ్ యాక్సిస్ రహదారిని పరిశీలిస్తూ రాజధానికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం చేరుకున్నారు నీరు మట్టి సేకరించి ప్రదర్శనకు ఉంచిన ప్రాంతానికి వెళ్లి మట్టి గుట్టకు సీఎం సాష్టాంగ నమస్కారం చేశారు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు రాజధాని శంకుస్థాపన శిలాఫలకాన్ని సందర్శించారు శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన యాగశాలను పరిశీలించారు అమరావతి మహిళా రైతులు చంద్రబాబుకు హారతులు ఇచ్చారు ఉద్దండరాయునిపాలెం నుంచి రాయిపూడిలో నిర్మించిన ప్రజాప్రతినిధుల క్వార్టర్స్ భవనాల వద్దకు చేరుకుని 90% వరకు పూర్తయిన భవనాలు పరిశీలించారు పూర్తయిన గదులను చూసిన చంద్రబాబు తానొస్తున్నానని ప్రత్యేక ఏర్పాట్లను చేయలేదు కదా అని అధికారులను ప్రశ్నించారు అటువంటిదేం లేదని అధికారులు వివరించారు ఎమ్మెల్యే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల టవర్లు జడ్జీల బంగ్లాలను చూశారు అనంతరం సిఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్నారు నిర్మాణం పూర్తయిన 4వ తరగతి ఉద్యోగుల భవనాలు పరిశీలించలేదని గుర్తించి మళ్లీ వెనక్కి వెళ్లారు దాదాపు 2.5 గంటల పాటు రాజధాని నిర్మాణ పనులను పరిశీలించారు ఐఏఎస్ ప్రజా ప్రతినిధుల హౌసింగ్ 80% సిఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీస్ 77% గ్రూప్ డి హౌసింగ్ 75% ఎన్జీఓ హౌసింగ్ 62% గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ 60% ఉన్నతాధికారుల బంగ్లాలు 28.50% జడ్జీల మంత్రుల బంగ్లాలు 27.30% పూర్తయ్యాయని చంద్రబాబు పేర్కొన్నారు వైకాపా ప్రభుత్వం ఏపీకి చేసిన నష్టం విధ్వంసం చూసి పారిపోవడానికి సిద్ధంగా లేనని చంద్రబాబు చెప్పారు ఏపీకి పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా పునర్నిర్మాణం చేస్తామని ప్రకటించారు వైకాపా లాంటి పార్టీ రాజకీయాలకు అవసరమా అని అడిగారు ఖజానాలో ఎంత డబ్బుందో తెలియదని లెక్కలన్నీ బయటకు తీయాలన్నారు అమరావతి విషయంలో ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు నేను అన్ని తిరిగిన తర్వాత ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి 5 సంవత్సరాలు రోడ్లన్నీ పూర్తి అయిపోయినటివి సగంలో ఆగిపోయినాయి కొన్ని అయితే 80% పూర్తి చేసి ఆగిపోయినాయి అదే మాదిరిగా బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినాయి చాలా బాధాకరమైన సిచ్యువేషన్ ఈ విధంగా ఉండవలసిన రాజధాని నేను మళ్ళీ ఒక వైట్ పేపర్ ఒకటి రిలీజ్ చేస్తాం భవిష్యత్తులో ఏం చేయాలనో ఇక్కడ అమరావతిలో ఉండే రైతులే కాకుండా
రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ సజెషన్స్ ఇచ్చే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏది ముందో ఏది వెనుకో ప్రాధాన్యక్రమం నిర్ణయించుకొని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ఇది ఏ ఒక్కరి కోసమో కట్టే రాజధాని కాదు, ఇది ప్రజా రాజధాని. తెలుగు జాతి గర్వంగా తలెత్తుకుని తిరిగే రాజధానిగా ఉండాలి. అదే సమయంలో ఇక్కడ అమరావతి రాజధాని వస్తుందంటే విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా తయారు చేయాలని, కర్నూలుని ఒక మోడర్న్ సిటీగా ఆధునికమైన నగరంగా తయారు చేయాలని, అదే మాదిరిగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఏమేం చేస్తామో చాలా స్పష్టంగా చెప్పాం. ఏవేవి తొందరగా అవుతాయి, ఏవేవి అవసరం ఉంటుంది, రెండు కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని ఎంత తొందరలో పూర్తి చేయాలో పూర్తి చేస్తాం. ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా గ్రామాల్లో పగడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని ఆదేశించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో రెండో రోజు 2.5 గంటల పాటు పవన్ సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం అమలు, నిధుల దుర్వినియోగం జరిగితే గుర్తించే పద్ధతుల్ని అధికారులు పవన్కు వివరించారు. గ్రామాల్లో నిర్వహించిన సోషల్ ఆడిట్ వివరాలను తెలియజేశారు. ఉపాధి హామీ పథకం విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలని పవన్ సూచించారు. ఉపాధి హామీ నిధులు ఏమాత్రం దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో పలువురు మంత్రులు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. జలవనరుల శాఖ మంత్రిగా సచివాలయం 4వ బ్లాక్లో నిమ్మల రామానాయుడు బాధ్యతల్ని చేపట్టారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని, రైతుల్ని నిర్లక్ష్యం చేసిందన్న ఆయన కాల్వల్లో గుర్రపు డెక్క, పూడిక తొలగించేందుకు ఉద్దేశించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు. అదే బ్లాక్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్లో స్టాంపుల శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. గురుతరమైన బాధ్యత అప్పగించారంటూ సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయం 5వ బ్లాక్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. 20 ఆదర్శ మండలాల్ని ప్రకటిస్తూ దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఎస్సీ, ఎస్టీ స్వయం సహాయక బృందాలకు వడ్డీ లేని రుణాలపై రెండో సంతకం చేశారు. బీసీ సంక్షేమం, టెక్స్టైల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సవిత అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు, ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరు మార్పు ఫైళ్లపై సంతకాలు చేశారు. పరిశ్రమలు, ఆహార శుద్ధి శాఖ మంత్రిగా టీజీ భరత్ బాధ్యతలు చేపట్టారు. పరిశ్రమ నుంచి వచ్చిన వాడిగా తనకు అవగాహన ఉన్న శాఖ అప్పగించినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇవాళే బాధ్యతలు స్వీకరించారు. మహిళలకు త్వరలోనే ఆర్టీసీలో ఉచిత ప్రయాణ పథకం అమలు చేస్తామని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. విజయవాడ బస్టాండ్లో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. నెల రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ప్రయాణికులతో చెప్పారు. తర్వాత ఆర్టీసీ అధికారులతో సమావేశమైన మంత్రి వారికి పలు సూచనలు చేశారు. గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం ఒక్క బస్సు కూడా కొనలేదని విమర్శించారు. ఇకపై ఉద్యోగులు చనిపోతే అంత్యక్రియల ఖర్చును 15 నుంచి 25 వేలు ఇస్తామన్నారు. దూర ప్రాంతాలకు నడిచే బస్సుల సంఖ్య పెంచుతామని, కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు కొంటామని మంత్రి రాంప్రసాద్ వివరించారు. ఏదైతే మేము మహిళా మూర్తులందరికీ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పామో ఆ మాటను నిలబెట్టుకొని అతి త్వరలో ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు సార్ డేట్ ఎప్పుడు చెప్తారు సార్ అని అడుగుతున్నారు. ఇదే పథకాన్ని మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణలో గత సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి. రాబోయే 10-15 రోజుల్లో ఒక అధ్యయన కమిటీ వేసి ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే రోజుకు ఏ విధమైన సమస్యలు లేకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి 2 రోజులు జరగనున్నాయి. రేపు ఉదయం 9:46 సభ ప్రారంభం కానుండగా ఈ సమావేశాల్లో ప్రొటెం స్పీకర్ హోదాలో సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణం చేయనుండగా తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రమాణం చేస్తారు. అనంతరం శాసనసభ్యులు ఆంగ్ల అక్షర క్రమంలో ప్రమాణం చేస్తారు. మాజీ సీఎం జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కనందున ఆయన కూడా అక్షర క్రమంలోనే తన వంతు వచ్చినప్పుడు ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఈ సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకారం కోసం వారి కుటుంబ సభ్యులు సహా ఎవరికీ విజిటింగ్ పాసులు ఇవ్వటం లేదని అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. అసెంబ్లీలో స్థలాభావం కారణంగానే విజిటింగ్ పాసులు రద్దు చేసినట్టు స్పష్టం చేశారు. అటు ప్రొటెం స్పీకర్గా గోరంట్లతో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ సాయంత్రం రాజ్భవన్లో ప్రమాణం చేయించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో కొనసాగుతున్న పదవీ విరమణ చేసిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల సేవల్ని కొనసాగిస్తూ గత వైకాపా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాన్ని రద్దు చేసింది. ఈ మేరకు పదవీ విరమణ చేసి ఇంకా కొనసాగుతున్న ఉద్యోగుల్ని తప్పించాలని సీఎస్ నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 24వ తేదీలోగా పదవీ విరమణ చేసిన ఉద్యోగుల తొలగింపుపై నివేదిక ఇవ్వాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. తెలంగాణలో బొగ్గు గనులు వేలం వేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. గనులు వేలం వేసే చట్ట సవరణకు నాడు భారాస ఎంపీలు మద్దతిచ్చారని మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. తెలంగాణకు ఆస్తిలా ఉన్న సింగరేణి సంస్థను కాపాడేలా బొగ్గు గనుల్ని కేటాయించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. మరోవైపు సింగరేణిని ఖతం చేసేందుకు కాంగ్రెస్, భాజపాలు చూస్తున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూనే అక్కడి బొగ్గు గనులను వేలం వేస్తామని, ఈ వేలంలో సింగరేణి కూడా పాల్గొంటుందంటూ కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారం రేపాయి. ఈ నిర్ణయం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడమే కాకుండా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని తెలంగాణ మంత్రులు ఆరోపించారు. సింగరేణి గనులను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు కేటాయిస్తామన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టిన మంత్రులు సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులు ఏర్పాటు చేయాలన్నారు. బొగ్గు గనులను వేలం ద్వారానే కేటాయించాలని కేంద్రంలోని భాజపా సర్కారు చట్టం చేస్తే భారస ఎంపీలు మద్దతు పలికారని గుర్తు చేశారు. బొగ్గు గనుల వేలంలో పాల్గొనాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయిస్తే నాటి సీఎం కేసీఆర్ నిలువరించారని ఆరోపించారు. కేసీఆర్ సన్నిహితులకు బొగ్గు గనులు దక్కేలా కుట్ర చేశారని విమర్శించారు. వేలానికి పెట్టిన గనులను సింగరేణికి కేటాయించేలా చూడాలని అఖిల పక్షాలను తీసుకుని ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేస్తామని వివరించారు. బొగ్గు కోల్ బ్లాక్స్ అన్నింటినీ ఆక్షన్ ద్వారా విధానాన్ని చట్టం తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఈ బిల్లుకి మద్దతు ఇచ్చి ఆ యాక్ట్ తీసుకొని వచ్చిన దాంట్లో వీళ్ళు కూడా ప్రధాన భూమిక పోషించారు. కేవలం టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వానికి కావలసినటువంటి అత్యంత సన్నిహిత కంపెనీలు వాళ్ళకి చెందటం కోసం సింగరేణిని బొందబెట్టి చేసి సింగరేణిని అన్యాయం చేస్తారు. శ్రావణపల్లి బొగ్గు గని వేల వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది కాబట్టి దాన్ని సంబంధించి కూడా కిషన్ రెడ్డి గారిని కలుస్తాం, నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి మనం విజ్ఞప్తి చేద్దాం. తెలంగాణ ఆస్తుల్ని కాపాడండి, సింగరేణిని కాపాడండి అని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తాం. బొగ్గు గనుల వేలంలో పాల్గొనాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయిస్తే నాటి సీఎం కేసీఆర్ నిలువరించారన్న తెలంగాణ మంత్రుల ఆరోపణలను భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కొట్టిపారేశారు. బొగ్గు గనులు వేలం పెట్టవద్దని సీఎం హోదాలో కేసీఆర్ ప్రధానికి లేఖ రాశారని చెప్పారు. ఒడిశా, తమిళనాడు, గుజరాత్లో వేలం లేకుండానే ప్రభుత్వ రంగ సంస్థలకు గనులు అప్పగించారన్న కేటీఆర్ సింగరేణిని మాత్రం వేలంలో పాల్గొనాలంటున్నారని ఆక్షేపించారు. సీఎం రేవంత్ రెడ్డి భాజపాతో కలిసి సింగరేణిని బొందపెట్టాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిని రెండు జాతీయ పార్టీలు కూడా వీళ్ళిద్దరు కూడా కలిసి అమ్ముతారు, ప్రైవేటీకరిస్తారని చెప్పినాం. ఇలా చాలా గొప్పగా చెప్తున్నారు కిషన్ రెడ్డి గారు. మేము ప్రైవేటీకరిస్తలేము, వేలం పాటలో పాల్గొనమంటున్నాం అని చెప్తున్నాడు. వేలం పాటలో ప్రైవేట్లతో, అదానీలతో, ఇంకోళ్ళతో పోటీ పడాలి. అయ్యో రాలేదు, ఒకటే వచ్చింది, 1.5 వచ్చింది అని చెప్పి సన్నాయి నొక్కులు. 4కి 4 ప్రభుత్వ రంగ సంస్థకు నేరుగా ఇచ్చే అవకాశం ఉండగా ఎందుకు ఇవ్వట్లేదు? మీ కండిషన్ కూడా పెట్టొచ్చు. 4 బొగ్గు గనులు ఇస్తున్నాం, దానిలోకెళ్ళి ఒక్కొక్క బొగ్గు గను మీద ఇంకొక 10,000 మంది ఉద్యోగులను యాడ్ చేయండి, 10,000 మంది ఉద్యోగాలు కల్పించండి అని చెప్పి మీరు షరతు కూడా పెట్టొచ్చు. కావాలంటే నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణ ప్రజల మీద. కానీ ఆ ప్రేమ లేదు. అందుకే మేము అనేది సింగరేణి మెడ మీద కేంద్ర ప్రభుత్వం కత్తి పెడితే ఆ కత్తికి సానబడుతున్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. సింగరేణిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,00,000కు పైగా కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, వారిని దృష్టిలో పెట్టుకుని గనుల వేలాన్ని ఆపాలని అధికార విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వచ్చే ఆగస్టు నెల వరకు రైతులకు సరిపడా ఎరువుల్ని వీలైనంత త్వరగా సరఫరా చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు. వానాకాలం పంట సాగు సరళిపై అధికారులతో సమీక్షించిన తుమ్మల రసాయన ఎరువుల సరఫరా పారదర్శకంగా జరగాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఈపీఓఎస్ ద్వారానే జరిగేలా చూడాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు చేసిన డీలర్లు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్కు వచ్చిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు బేగంపేట విమానాశ్రయంలో భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సెల్యూట్ తెలంగాణ పేరుతో భాజపా ఆధ్వర్యంలో బేగంపేట నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు స్వాగత ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ తర్వాత భాజపా రాష్ట్ర కార్యాలయంలో అభినందన సభ నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రులు సహా భాజపా ఎంపీలను భాజపా రాష్ట్ర నాయకత్వం సన్మానించనుంది.
పర్యాటక శాఖ అధికారులు సిబ్బంది సమయానికి కార్యాలయానికి రాకపోవడంపై తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లోని పర్యాటక భవన్ను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. హాజరు పట్టిక, బయోమెట్రిక్ అటెండెన్స్ ను పరిశీలించారు. ఆలస్యంగా రావడం, హాజరు శాతం తక్కువగా ఉండడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనంలోని ప్రతి అంతస్తు తిరిగే ఉద్యోగులు, సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. ఖాళీ కుర్చీలు ఎక్కువగా దర్శనం ఇవ్వడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. సంవత్సర కాలానికి అటెండెన్స్ జాబితా తయారు చేయాలని ఆదేశించారు. హాజరు శాతం, ఉద్యోగుల పనితీరుపై త్వరలోనే సమీక్ష నిర్వహిస్తానని చెప్పారు. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు బయోమెట్రిక్ విధానం అమలు చేయాలని మంత్రి జూపల్లి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై సీబీఐ కోర్టులో రేపటి నుంచి మళ్లీ విచారణ జరగనుంది. ఈ కేసులపై ఇవాళ విచారణ జరగ్గా సీబీఐ 11, ఈడీ 9 ఛార్జిషీట్ల సారాంశం, డిశ్చార్జ్ పిటిషన్లు, ఇప్పటివరకు జరిగిన విచారణ తీరుపై కొత్త జడ్జి టి రఘురాం న్యాయవాదులను అడిగి తెలుసుకున్నారు. రేపటి నుంచే ఛార్జిషీట్ల వారీగా డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వింటారని తెలిపారు. సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో జగన్, ఇతర నిందితులు కేసు నుంచి తమను తొలగించాలంటూ దాఖలైన 130 పిటిషన్లు సీబీఐ కోర్టులో 2013 నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల బదిలీపై వెళ్లిన జడ్జి సిహెచ్ రమేష్ బాబు 2022 మే 4 నుంచి వాదనలు వినగా విచారణ దాదాపుగా కొలిక్కి వచ్చింది. చివరకు తీర్పు వెల్లడించే సమయంలో రమేష్ బాబు కూడా బదిలీ కావడంతో డిశ్చార్జ్ పిటిషన్ల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. అక్షరాన్నే ఆయుధంగా మలచి ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన దివంగత రామోజీరావుకు తెలుగు రాష్ట్రాల్లో రామోజీ గ్రూప్ సంస్థల సిబ్బంది సంస్మరణ సభలు నిర్వహించారు. తెలుగు పాత్రికేయానికి రామోజీరావు ఉషోదయంతో ఊపిరిలూదారని ఆయన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఈనాడు, ఈటీవీ, మార్గదర్శి, ప్రియా ఫుడ్ సంస్థల శాఖలు, కార్యాలయాల్లోని ఉద్యోగులు దివంగత రామోజీరావు చిత్రపటాలకు నివాళులర్పించి మౌనం పాటించారు. విజయవాడలో నిర్వహించిన సంతాప కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు హోటల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రామోజీరావు సంతాప సభలో ఎమ్మెల్యే గోండు శంకర్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కరీంనగర్ ఈనాడు యూనిట్ కార్యాలయంలో నిర్వహించిన రామోజీ సంస్మరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. రామోజీరావు భౌతికంగా లేకున్నా ఈనాడు రూపంలో నిత్యం మన మధ్య ఉంటారని పేర్కొన్నారు. రామోజీతో తనది గురు శిష్యుల బంధమని సంజయ్ చెప్పారు. రామోజీ ఫిలిం సిటీలో రామోజీరావు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రామోజీ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవల్ని స్మరించుకున్నారు. దేశవ్యాప్తంగా రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు కూడా దివంగత రామోజీరావుకు నివాళులర్పించారు. ఈటీవీ భారత్, ఒడిశా ఆధ్వర్యంలో భువనేశ్వర్లో సిబ్బంది పుష్పాంజలి ఘటించారు. చెన్నైలో మార్గదర్శి సిబ్బంది రామోజీరావు సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఈటీవీ భారత్ ఉద్యోగులు రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. కర్ణాటక రాయచూర్లో మార్గదర్శి చిట్ ఫండ్, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీలోని బ్యూరో కార్యాలయంలోనూ దివంగత రామోజీరావు సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో ఈటీవీ భారత్ ఉద్యోగులు దివంగత రామోజీరావుకు శ్రద్ధాంజలి ఘటించారు. రామోజీరావుకు నివాళిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం పొందిన ప్రముఖ చెఫ్ విష్ణు మనోహర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో హల్వా తయారు చేశారు. ఈటీవీ మరాఠీ ఛానల్ వల్ల విష్ణు మనోహర్ ప్రముఖ చెఫ్గా గుర్తింపు పొందారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు అతిపెద్ద ఊరట లభించింది. కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను విచారణ ప్రభావితం చేయవద్దని, ఈడీ విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. బెయిల్ మంజూరును పైకోర్టులో సవాలు చేసుకునేందుకు వీలుగా 48 గంటలు ఆదేశాలు ఆపాలన్న ఈడీ విజ్ఞప్తిని ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి నియయ్ బిందు తిరస్కరించారు. కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు కావడంపై హర్షం వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ సత్యమే గెలిచిందని వ్యాఖ్యానించింది. కేంద్రంలోని మోదీ సర్కారు పేపర్ లీక్ మోసాలు లేకుండా ఏ ప్రవేశ పరీక్షను కూడా నిర్వహించలేకపోతోందని కాంగ్రెస్ ఆక్షేపించింది. యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసిన వేళ కాంగ్రెస్ కేంద్రంపై తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రతి ఏటా పరీక్షపై చర్చ పేరుతో ప్రధాని మోదీ తమాషా చేస్తున్నారని, ఆయన ప్రభుత్వం మాత్రం పేపర్ లీకేజీలు, మోసాలు లేకుండా ఏ పరీక్ష నిర్వహించలేకపోతోందని కాంగ్రెస్ విమర్శించింది. నీట్, యూజీసీ నెట్ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చినందున ప్రధాని మోదీ ఇప్పుడు లీక్పై స్పీక్ చర్చ చేపడతారని నిలదీసింది. అటు ప్రశ్నాపత్రాల లీకేజీలకు ఎవరు బాధ్యత వహిస్తారని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ నిలదీశారు. ఈ లీకేజీలతో భవిష్యత్తు ఆందోళనకరంగా మారినందున విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ చూస్తుంటే పరీక్షల నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలున్నట్టు తెలుస్తోందన్న ఆయన, ఒక్కో పరీక్షకు ఒక్కో నిబంధన సమంజసం కాదన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించినట్లు చెప్పుకునే ప్రధాని మోదీ పేపర్ లీకేజీలను ఎందుకు ఆపలేకపోతున్నారని రాహుల్ ప్రశ్నించారు.
నీట్ విషయంలో ఎక్కడో మారుమూల జరిగిన ఘటన సరైన మార్గంలో నీట్ పాస్ అయిన లక్షలాది మంది విద్యార్థులపై ప్రభావం చూపబోదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. అక్రమాలు జరిగినందున నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలన్న విపక్షాల డిమాండ్ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పనితీరు మెరుగు కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. పేపర్ లీక్పై బీహార్లో జరుగుతున్న పోలీసు విచారణలో మరింత సమాచారం రావాల్సి ఉందన్నారు. త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. బీహార్ పోలీసులతో కేంద్ర ప్రభుత్వ అధికారులు చర్చిస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. యూజీసీ నెట్ పరీక్ష పేపర్ డార్క్ నెట్లో లీక్ అయిందని ఆయన చెప్పారు. అందుకే ఆ పరీక్షను రద్దు చేసినట్లు వివరించారు. నెట్ పరీక్ష పేపర్ లీకేజీ ఎన్టీఏ వ్యవస్థాగత వైఫల్యమన్న కేంద్ర మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మన వ్యవస్థలపై నమ్మకం ఉంచాలన్న ఆయన అవకతవకలు మాల్ ప్రాక్టీస్ను ప్రభుత్వం సహించబోదన్నారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష నీట్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం సహా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని దాఖలైన పిటిషన్లపై జూలై 8న విచారణ చేపట్టనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్పీఎన్ భట్టిలతో కూడిన వెకేషన్ బెంచ్ ప్రకటించింది. నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు ఇదివరకే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ, కేంద్ర ప్రభుత్వం సహా ఇతరులకు గతంలోనే నోటీసులు జారీ చేసింది. ఈ పరీక్షకు సంబంధించి వేర్వేరు రాష్ట్రాల హైకోర్టులో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వేసిన వ్యాజ్యంపై కూడా ఆయా పార్టీలకు నోటీసులు ఇచ్చింది. నీటిపై దాఖలైన ఇతర పిటిషన్లపై ఈ నెల 18న విచారణ జరిపిన ధర్మాసనం పరీక్ష నిర్వహణలో ఏ చిన్న పొరపాటు జరిగినా సరిదిద్దాల్సిందేనని స్పష్టం చేసింది. బీహార్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పెంపు విషయంలో నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు విద్యా ఉద్యోగాల్లో 50% ఉన్న రిజర్వేషన్లను 65%కి పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె వినోద్ చంద్రన్ సారథ్యంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది నవంబర్లో ఆయా వర్గాల రిజర్వేషన్లను 50% నుంచి 65%కి పెంచుతూ బీహార్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై పట్నా హైకోర్టు మార్చిలో విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. రిజర్వేషన్ల చట్టాన్ని సవరించడం రాజ్యాంగ ఉల్లంఘన అని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన ధర్మాసనం రిజర్వేషన్ల పెంపును కొట్టివేస్తూ ఇవాళ తుది తీర్పు ఇచ్చింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్ల పెట్టుబడులు పెరగటం, రిలయన్స్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వంటి దిగ్గజ సంస్థల వాటాల్లో భారీ కొనుగోళ్లతో మార్కెట్లు వరుసగా 6వ సెషన్లోనూ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. గత 5 సెషన్లలో 880 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్ ఇవాళ మరో 141 పాయింట్లు పెరిగింది. క్రితం ముగింపు కంటే 200 పాయింట్లు ఎగువన ఈ ఉదయం 77,555 వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. అయితే కాసేపటికే మదుపరుల అమ్మకాలకు దిగడంతో సూచీ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. ఒక దశలో 77,100 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. తర్వాత కొనుగోలు జరగడంతో పుంజుకున్న సూచీ 77,643 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి 77,479 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి సరికొత్త రికార్డు స్థాయి 23,567 వద్ద ముగిసింది.